ఈ యొక్క సమయమందు మరొక ప్రశ్నలు ఉన్నాయి. ఇవి మనుషులు వారు కల్పించిన పద్ధతిని బట్టి, జ్ఞానాన్ని బట్టి, సంఘాన్ని బట్టి అవి కూడా వాస్తవమైన క్రీస్తు సంఘముగా పిలువబడుచున్నవని వారు చెప్తున్నారు. అందులో ఒక సంఘము గురించి మనకు సహోదరులు వివరించవలసినది. మరి చాలామంది క్రీస్తు సంఘము కల్టా లేక అది మానవుడు యొక్క పద్ధతి వలన మానవుడు చేతనే అది బోధింపబడాలా, మానవుడే దానికి అధికారం చేత ఉండాలనేదే వారు తెలియపరుస్తున్నారు. అదే కాకుండా ఎక్కడ కూడా ఏ ట్రైనింగ్ కూడా తరగతులు కూడా నిర్వర్తించకూడదు అని కొన్ని క్రీస్తు సంఘం వారు ఆయా సమయాల్లో చెప్పుట నేను కూడా విన్నాను. అది సహోదరులతో నేను ప్రశ్నిస్తున్నాను. క్రీస్తు సంఘం కల్టా లేక సత్యమా అసత్యమేనా? థ్యాంక్ యూ బ్రదర్. ఓకే. చాలామంది క్రీస్తు సంఘము కల్ట్ అంటుంటారు. క్రీస్తు సంఘము కల్ట్ అని క్రీస్తు చెప్పాడా? ఒకవేళ క్రీస్తు సంఘము కల్టు అని అపోస్తులు చెప్పారా? లేదంటే క్రీస్తు సంఘము కల్ట్ అని గ్రంథము చెప్పిందా అని మనం ఆలోచన చేస్తే, క్రీస్తు సంఘము కల్ట్ అని ఎవడు అంటాడంటే రక్షణ లేనివాడు. రక్షణ లేనివాడు, నశించిపోయేటువంటి వాడు, సత్యాన్ని గ్రహించినటువంటి వాడు క్రీస్తు సంఘము కల్ట్ అంటారు. వాళ్ళు క్రీస్తు సంఘమును తప్పుగా అపార్థం చేసుకోవటానికి కొన్ని కారణములు ఏంటంటే, క్రీస్తు సంఘము ఎప్పటికీ కూడా మత శాఖలలో కలవదు. క్రీస్తు సంఘం ఎప్పటికి కూడా మత శాఖలలో కలవదు. ఎందుకు క్రీస్తు సంఘము మత శాఖలలో కలవదు అంటే, చాలామంది క్రీస్తు సంఘము వాయిద్యాలు వాయించరు, అందుకని క్రీస్తు సంఘం కల్టు. క్రీస్తు సంఘము చప్పట్లు కొట్టరు, అందుకని క్రీస్తు సంఘం కల్టు. స్త్రీ బోధించదు, అందుకని క్రీస్తు సంఘము కల్టు. అంటే లోకం అనేటువంటి మాటలు. అలాగనే మరికొందరు ఏమంటారంటే, కృపావరాలు స్వస్థతలు లేవని అంటారు. స్వస్థతలు లేవని అంటారు కాబట్టి క్రీస్తు సంఘము కల్ట్ అని వీళ్ళు మాట్లాడుతుంటారు. అలాగనే పాత నిబంధనను మనము పాటించకూడదంటారు, పండుగలు జరపకూడదంటారు, కళలు దర్శనాలు లేవంటారు, అలాగనే 1000 ఏళ్ల పరిపాలన లేదంటారు. వీళ్ళు చెప్పే బోధంతా కూడా వ్యతిరేకము, అందుకని క్రీస్తు సంఘం కల్ట్ అంటారు. క్రీస్తు సంఘం కల్ట్ కాదు. లేఖనము ఏదైతే మాట్లాడుతుందో, బైబిల్ ఏదైతే మాట్లాడుతుందో, గ్రంథం ఏదైతే మాట్లాడుతుందో అది మాట్లాడేదే క్రీస్తు సంఘం. ఉదాహరణకి వాయిద్యములు వాయించమని క్రీస్తు సంఘం ఎప్పుడు కూడా వాయిద్యములు వాయించలేదు. ఎఫెసీ పత్రిక 5:19 ఒకనికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ అనగా అక్కడ ఇంగ్లీష్లో ఇన్స్ట్రుమెంట్స్ అని లేదు, దాన్ని తర్జుమా తప్పది. ఇక్కడ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు అని వ్రాయబడింది. వాయిద్యాలను ఉపయోగించలేదు. తప్పుగా అపార్థం చేసుకోవడానికి ఎఫెసీ 5:19, కొలస్సీ 3:16 సంగీతములతోనూ అనగా ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ అని లేదు, మ్యూజిక్ అని లేదు. సంగీతం అనగా గాత్ర సంగీతము, స్వరమండలములతో అని దాని అర్థం. అపోస్తుల కార్యం 16:25 పౌలు శీలయు అర్ధరాత్రి వేళ పాటలు పాడుచుండ్రి, వాయిద్యములు ఉపయోగించలేదు. రోమా పత్రిక 15:9
ఈ హేతువు చేత అన్యజనులలో నేను నిన్ను స్తుతించుదును, నీ నామ సంకీర్తనం చేయదు అని రాయబడింది. వాయిద్యాలు లేవు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:15లో ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతోనూ పాడుదును, మనసుతోనూ పాడుదును. పౌలు గారు వాయిద్యాలతో నేను పాడతాను, మ్యూజిక్తో పాడతాను అని లేదు. అవును. ఆత్మతో పాడుతాను, మనసుతో పాడుతాను. అపోస్తులు ఎప్పుడు కూడా వాయిద్యములు పట్టుకున్నట్టు కానీ వాయిద్యములు ఉపయోగించినట్లు కానీ లేదు. అపోస్తులు ఎక్కడ కూడా వాయిద్యాలు ఉపయోగించలేదు. హెబ్రీ పత్రిక 2:11-12లో ఈ హేతువు చేతను వారిని సహోదరులను ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అన్నాడు. వాయిద్యాల పేర్లు ఉపయోగించలేదు. యాకోబు రాసిన పత్రిక 5:13లో మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలను. వాయిద్యములని చెప్పలేదు. హెబ్రీ పత్రిక 13:15లో కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదు, అనగా ఆయన నామము ఒప్పుకొనుచు జీవఫలము అర్పించుదుము. క్రొత్త నిబంధనలో ఎక్కడ కూడా వారు పాడినట్లు లేదు, వాయిద్యములు ఉపయోగించినట్లు లేదు. అలాగనే మత్తయి సువార్త 26:30, మార్కు సువార్త 14:26లో క్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు కీర్తనలు పాడి ఒలివ కొండకి వెళ్ళారే కానీ క్రీస్తు ప్రభువారు కానీ ఆయన శిష్యులు కానీ ఎప్పుడు వాయిద్యాలు వాయించలేదు. క్రీస్తు ప్రభువారు పాటలు పాడిండు, కీర్తనలు పాడిండు, ఆయన శిష్యులు కూడా కీర్తనలు పాడారు. కానీ క్రీస్తు ప్రభువారు వాయిద్యములను వాయించమని చెప్పలేదు, అపోస్తులు వాయించలేదు. అంటే లోకం ఏమంటదంటే వాయిద్యాలు వాయించరు, అందుకని క్రీస్తు సంఘం కల్టు. క్రొత్త నిబంధన ఏదైతే మాట్లాడుతుందో అదే మనము పాటించాలి. ఇంకా చాలామంది ఏమంటారంటే దావీదు వాయిద్యాలు వాయించాడు కదా, మనము వాయిద్దాము. దావీదు ఎక్కడ ఉన్నాడంటే ధర్మశాస్త్ర చట్టము క్రింద ఉన్నాడు. అయితే దావీదు వాయిద్యాలు వాయించాడని దేవుడు అందరినీ వాయిద్యాలు వాయించమని చెప్పలేదు. యోబు వాయిద్యాలు వాయించమని చెప్పలేదు, యెషయా చెప్పలేదు, ఇర్మియా చెప్పలేదు, ఆమోజు చెప్పలేదు. మిగతా ప్రవక్తలు ఎవరు కూడా వాయిద్యములను వాయించమని చెప్పలేదు. ఈ వాయిద్యములకు మూల పురుషుడు ఎవరు అంటే ఆదికాండం 4:21 కయ్యూను సంతానంలో పుట్టిన యూబాల్ అనేటువంటి వ్యక్తి ఈ వాయిద్యములకు మూల పురుషుడు. సో క్రీస్తు సంఘము వాయిద్యములను వాయించదు. అయితే ఈ లోకం ఏమంటదంటే క్రీస్తు సంఘం వాయిద్యాలు వాయించట్లేదు, అందుకని కల్టు. చప్పట్లు కొట్టట్లేదు, అందుకని కల్టు. యోహాను సువార్త 4:24 ప్రభు ఏం చెప్పాడంటే దేవుణ్ణి ఎవరైతే ఆరాధించాలనుకున్నారో వారందరూ కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుడు కోరుకున్నది అటువంటిది. పాత నిబంధనలో దావీదు వాయిద్యాలు వాయించాడు. ధర్మశాస్త్ర కాలంలో వాయిద్యాలు మోషే ఉపయోగించలేదు. బోర వేరు, వాయిద్యం వేరు. బోర అనబడినది శబ్దము రావటానికి, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఉపయోగించబడేదే బోర కానీ వాయిద్యము కాదు. అయితే వాయిద్యములు విగ్రహములకు ఉపయోగింపబడినవి. దానియేలు గ్రంథంలో మనం చూడగలము. ఆ బంగారు ప్రతిమకు నమస్కరించేటప్పుడు వాళ్ళు సాష్టాంగపడి నమస్కరించుగా పెద్ద వీణ ఇవన్నీ కూడా వారు వాయించాలి. అయితే క్రొత్త నిబంధన వాయిద్యాలను ఉపయోగించట్లేదు. అలాగనే స్త్రీ మౌనముగా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:34, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:11 స్త్రీ మౌనముగా ఉండాలి, ఉపదేశించుటకు పురుషుని మీద అధికారం చేయటకు నేను సెలవివ్వను. 14:34 స్త్రీ మౌనముగా ఉండవలనని ధర్మశాస్త్రము కూడా ఇలాగ చెప్పుచున్నది. తప్పుగా అపార్థం చేయటానికి గలతీయులకు రాసిన పత్రిక 3:అధ్యాయంలో ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, స్త్రీ అని పురుషుడని లేదు. అది ఏ విషయంలో అంటే బోధించే విషయంలో కాదు, రక్షణ విషయములో.
రక్షణ విషయంలో ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని భేదము లేదని చెప్పాడే కానీ బోధించుట అనేటువంటి విషయంలో చెప్పలేదు. అయితే ఈ లేఖనములు చాలామందికి తెలియక లోకమందరూ కూడా ఏమంటారంటే క్రీస్తు సంఘం కల్ట్ అండి, ఎందుకంటే వాళ్ళు వాయిద్యాలు వాయించరు, చప్పట్లు కొట్టరు, స్త్రీ బోధించకూడదు అంటారు, స్వస్థతలు లేవు అంటారు, పండుగలు చేయకూడదు అంటారు, విశ్రాంతి దినమును పాటించకూడదు అంటారు, దశమ భాగమును ఇవ్వకూడదు అంటారు. అపోస్తులు ఏమైతే చెప్పారో దానిని మనం పాటించాలి. అపోస్తులు దశమ భాగం ఇవ్వమని చెప్పలేదు, అపోస్తులు స్త్రీ బోధించమని చెప్పలేదు, అపోస్తులు వాయిద్యములు వాయించమని చెప్పలేదు. అంటే అపోస్తుల యొక్క బోధ యందు లేకుండా చాలామంది ధర్మశాస్త్రము ప్రకారము జీవించుచు వాయిద్యాలు వాయించాలి, పండుగలు చేయాలి అనేటువంటి వాళ్లకు గ్రంథం అర్థం కాలేదు. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో 28వ వచనంలో ఇక్కడ మాట్లాడినటువంటి సందర్భం ఏమిటంటే, మీకు అర్థం కావాలంటే 27వ వచనం చదివితే 28వ వచనము అర్థమవుతుంది. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. బాప్తీసం గురించి మాట్లాడేటువంటి లేఖనం. క్రీస్తులోనికి బాప్తీసం పొందినప్పుడు క్రీస్తును ధరించుకున్నారంటే రక్షణ మీరు పొంది ఉన్నారు. దీని గురించి పౌలు గారు మాట్లాడుచు ఇందులో అన్నాడు. అది కంటిన్యూ. ఏది కంటిన్యూ? గలతీ 3:27 కంటిన్యూ. ఇందులో అనగా బాప్తిస్మము పొందిన వాడిలో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు, యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరందరూ యేసు క్రీస్తునందు ఏకముగా ఉన్నారు కనుక మీరందరూ బోధించండి అనట్లేదు. నీకు తెలుగు ప్రాబ్లము, సరైనటువంటి లాంగ్వేజ్ ప్రాబ్లం. ఇక్కడ చెప్పబడినటువంటిది ఏంటంటే బాప్తిస్మము గురించి లేఖనం మాట్లాడుతుంది. ఈ బాప్తిసం గురించి లేఖనం మాట్లాడేటప్పుడు దీనిని అర్థం చేసుకోకుండా ఎలా అర్థం చేసుకుంటున్నారంటే స్త్రీ బోధించవచ్చు, అందుకని క్రీస్తు సంఘం కల్ట్ అండి. మీరు చూడండి, ఈ భూమి మీద క్రీస్తు సంఘమును తిట్టేవాడు ఎంతమంది అంటే ప్రతి డినామినేషనోడు క్రీస్తు సంఘాన్ని తిడతాడు. బాప్టిస్టోడు, మెథడిస్టోడు, లూథరను, పెంతుకోస్తు, ప్రెస్బిటెరియను, కలవరి, సిఎస్ఐ, సెవెంత్ డే అడ్వెంటిస్టు, ప్రతి వారిని చూడు ఎవరిని తిడతారంటే క్రీస్తు సంఘము. క్రీస్తు సంఘం తప్పు, క్రీస్తు సంఘం కల్టు. కానీ చెప్పేటువంటి వాడు క్రీస్తు సంఘం ఎలా తప్పో చెప్పాలి, క్రీస్తు సంఘం ఎలా కల్టో చెప్పాలి, క్రీస్తు సంఘం ఎలా తప్పో లేఖనముల ఆధారముతో చెప్పాలి. నువ్వు ఊరలుగా క్రీస్తు సంఘం తప్పండి, క్రీస్తు సంఘం తప్పండి, క్రీస్తు సంఘం కల్ట్ అండి, ఎందుకంటే వాళ్ళు వాయిద్యాలు వాయించరు, చప్పట్లు కొట్టరు, స్త్రీ మౌనంగా ఉండాలంటారు, స్వస్థతలు ఆగిపోయాయి అంటారు, క్రొత్త నిబంధననే పాటించాలంటారు, పండుగలు చేయకూడదంటారు, ఆశీర్వాద ప్రార్థన చేయకూడదంటారు, 1000 ఏళ్ల పరిపాలన లేదంటారు, కళలు దర్శనాలు లేవంటారు. ఇవన్నీ అంటారు కాబట్టి క్రీస్తు సంఘము కల్ట్ అని అంటారు. లేఖనాన్ని నువ్వు తప్పుగా అపార్థం చేసుకొని నువ్వు గ్రుడ్డివాడివై ఉండి నీవు చీకటిలో బ్రతుకుతూ, నువ్వు పాపంలో బ్రతుకుతూ, నువ్వు అసత్యంలో బ్రతుకుతూ నీకు సత్యం అర్థం కాక నువ్వేమంటున్నావు అంటే క్రీస్తు సంఘం కల్టు అంటే, క్రీస్తు సంఘము గూర్చిన సత్యము ఎవరికి అర్థమవుతుందంటే రక్షణ పొందిన వానికి అర్థమవుతుంది. క్రీస్తు సంఘములోనికి చేర్చబడిన వానికి ఆ సంఘము యొక్క గొప్పతనము అర్థమవుతుంది. నీవు ఆ సంఘమునకు బయట ఉన్నావు కాబట్టి దాని యొక్క గొప్పతనం నీకు అర్థం కావట్లేదు. దాని యొక్క గొప్పతనము అర్థం కావడం లేదు. చాలామంది అంటారు దశం భాగాలు వద్దంటారు, దశం భాగాలు వద్దంటారండి. దశం భాగాలు ఇవ్వమని అపోస్తలులు ఎప్పుడు కూడా బోధించలేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనంలో ప్రతి ఆదివారమున తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ ఉంచవలెను.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 5 నుంచి, తాను సనగక గొనగక హృదయములో నిశ్చయించుకున్నది ఇవ్వవలెను. సనగక గొనగక హృదయంలో నిశ్చయించుకున్నది ఇవ్వమనడే కానీ దశంభాగం ఇవ్వమనలేదే. ఎక్కడుంది దశంభాగం ఇవ్వమని? దశంభాగము ఇవ్వలేదు. అపోస్తులు మొదటి శతాబ్దంలో వారి స్థిరాస్తులు అమ్మి వారి పాదముల యొద్ద పెట్టారు. పాదముల యొద్ద పెట్టి వాళ్ళు ఏమని చెప్పారంటే, అయ్యా మీరు వర్ధిల్లిన కొలది ఇవ్వండి. అంటే అర్థం ఏంటంటే దశమ భాగము కంటే ఎక్కువ ఇవ్వాలి. ఒకవేళ నువ్వు దశమ భాగం ఇవ్వాలనుకో, పొటేలను తీసుకురావాలి, నీకున్న గాడిదలను ఇవ్వాలి, కోళ్ళని ఇవ్వాలి, మేకలను ఇవ్వాలి, ఒంటెలను ఇవ్వాలి, నువ్వు పెంచుకునే ప్రతి దానిలో ఇవ్వాలి, పండించిన ప్రతి పంటలో 10వ వంతు ఇవ్వాలి. మరి నువ్వు పొటేలను తీసుకొని వస్తే ఏం చేసుకోవాలి? దహన బలులు అర్పించాలనా? మేకలను తీసుకొని వస్తే పాప పరిహార్థ బలి అర్పించాలనా? లేదంటే కోడిదూడను తీసుకొని వస్తే ఏ బలి అర్పించాలి? మీరు ఆలోచించినట్లయితే నువ్వు దశమ భాగం ఉన్నదంటే అన్నిటల్లో ఇవ్వాలి. అన్నిటల్లో లేవీలకు ఇవ్వమని ధర్మశాస్త్రం ప్రకారం అది ఆజ్ఞ ఉన్నది. దాన్ని క్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని మేకులతో సిలువలో కొట్టివేసి దాన్ని సేవ్రాతను తుడిసివేసి ఇక ఏమన్నాడు? ఎత్తివేశాడు. అందుకని ఈ లోకము క్రీస్తు సంఘాన్ని ప్రతివాడు కూడా క్రీస్తు సంఘమును ద్వేషించుచున్నాడు. అయితే క్రీస్తు తన సంఘాన్ని ద్వేషించట్లేదంట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 25 నుంచి, సహోదరులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. క్రీస్తు ఆయన సంఘాన్ని ప్రేమించాడు. క్రీస్తు సంఘమును ద్వేషించలేదు. క్రీస్తు ఆయన సంఘాన్ని ఎప్పుడు కూడా ద్వేషించలేదు. ఆయన మరి నువ్వు క్రీస్తు సంఘాన్ని ఎందుకు ద్వేషిస్తావు? క్రీస్తే సంఘమును ద్వేషించినప్పుడు, క్రీస్తే సంఘమును ఎగతాళి చేయనప్పుడు నీవు క్రీస్తు సంఘమును ద్వేషించున్నావంటే నీవు క్రీస్తును ద్వేషించినట్లు. సంఘమును క్రీస్తును రెంటిను విభజించలేము. మొండెమును దేహాన్ని విభజించలేము. శరీరమును బాడీని తలకాయను వేరు చేయలేము. ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉతక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధ పరుచుల కొరకై దాని కొరకు తనను తాను అప్పగించుకునేను. సో దాని కొరకు ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. క్రీస్తు సంఘమును ద్వేషించలేదు. క్రీస్తు సంఘమును ప్రేమించాడు. క్రీస్తు సంఘము కల్టని అపోస్తులు చెప్పలేదు. క్రీస్తు సంఘము కల్టని క్రీస్తు చెప్పలేదు. మరి ఎవడు చెప్పుచున్నాడు అంటే చీకటి సంబంధులు, రక్షణ లేనివాడు, దేవుని సంకల్పములో లేనివాడు, దేవుని చేత ప్రేమింపబడని వాడు. వాళ్ళు ఏమని చెబుతున్నారంటే క్రీస్తు సంఘము కల్టు, వాళ్ళు వాయిద్యాలు వాయించరు, చప్పట్లు కొట్టరు, దశంభాగాలు ఇవ్వరు, అందుకని క్రీస్తు సంఘమును నమ్మొద్దని చెప్పి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే నరకానికి వెళ్తున్నారు. అయ్యలారా మీరు ఆలోచన చేయండి. ఎవడైనాను క్రీస్తు సంఘమును నమ్మద్దు అంటే వాడు బుద్ధిహీనుడు, దేవుని సంబంధి కాదు, సాతాను సంబంధి, దుష్టుని సంబంధి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకని క్రీస్తు సంఘము
కల్ట్ కాదు అది. ఉదాహరణకి అపోస్తులైనటువంటి పౌలు గారు ఏ సంఘం హింస పెట్టాడు? అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 1-5 వచనాలు సంఘమును హింస పెట్టాడు. అపోస్తుల కార్యము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో సంఘంను హింస పెట్టానని చెప్పాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24-25 వచనాల్లో ఆ సంఘానికి ఆయన పరిచారకుడు అని చెప్పాడు. అపోస్తులైన పౌలు ఏ సంఘానికి పరిచారకుడు అయ్యాడు? క్రీస్తు సంఘానికి పరిచారకుడు అయ్యని చెప్పాడు. క్రీస్తు సంఘము కోసము కష్టపడ్డాడు. క్రీస్తు సంఘాన్ని ఆయన హింస పెట్టాడని చెప్పాడే కానీ పౌలు గారు ఎప్పటికీ నేను బాప్టిస్టు సంఘాన్ని, మెథడిస్టు సంఘాన్ని, లేదంటే లూథరన్ సంఘాన్ని, ప్రెస్బిటరీ సంఘాన్ని, సెవెంత్ డే అడ్వెంటిస్టు సంఘానికి పరిచారకునయ్యాను, లేదంటే ఆ సంఘములో నేను హింస పెట్టాను అనేటువంటి విషయాన్ని పౌలు గారు చెప్పట్లేదు. పౌలు గారు స్పష్టంగా తెలియచేశాడు. కొలసీలకు రాసిన పత్రిక 1:25లో నేను ఆ సంఘమునకు పరిచారకుడునైతిని అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియచేశాడు. థ్యాంక్ యూ బ్రదర్. ఈ యొక్క సమయమందు మరి చాలామంది దృష్టిలో క్రీస్తు సంఘం మీద తప్పుడు అభిప్రాయం ఉంది, తప్పుగా బోధిస్తున్నారు. క్రీస్తు సంఘం కల్టు, వాయిద్యాలు వాయించేవారు, మరికొందరు దశమ భాగాలు ఇవ్వనిచో, మరియు అలాగనే సంగీతముల యొక్క వ్యత్యాసము కలిగి ఉండుటకు, అలాగనే మరియు మానవుని యొక్క ఆలోచన జ్ఞానాన్ని బోధించిన వాళ్ళు ఉన్నారు. క్రీస్తు సంఘము సత్యమైనది, యథార్థమైనది, అంతేగాని అది తప్పుడు సంఘము కాదు, నిజమైన సంఘముగానే ఉన్నది. మరియు బోధించేవారు ఎలాగూ బోధిస్తున్నారు అని అంటే, వారు అనుకూలంగా లేనందువలన వారికి ఇష్టం వచ్చినట్టుగా బోధిస్తూ తప్పుడు అభిప్రాయము తెలియపరిచినారు. మరి క్రీస్తు సంఘము మరియు దేవుని సంకల్పము అది దేవుని యొక్క గ్రంథంలో బహు వివరంగా చెప్పబడింది. మరియు ఇంత విశ్లేషణ ఇచ్చిన సహోదరు డేవిడ్ పాల్ గారికి ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎస్, చేతుల నుంచి ప్రార్థన చేయొచ్చు. అదే అదే ఓకే, దేవత్వం వచ్చి మాట్లాడతారా? ఓకే, ఈ సమయం అందు మన మధ్యన సహోదరు డేవిడ్ పాల్ గారు ఉండడం విశేషం. వారు మంచి అభిప్రాయాలను, దేవుని యొక్క గ్రంథంలో ఉన్న సత్యములను వారు బహుగా ఆలోచింపదగ విషయాలను మనకు తెలియపరుస్తున్నారు. మరి నేటి దినాల్లో చాలామంది మరి మత శాఖలలో మరియు పాస్టర్స్ అనబడిన వారిలో, మరి దైవజనుల అనబడిన వారిలో, మరి విశ్వాసుల మధ్య, మరి రోగుల మధ్య చేతులుంచి ప్రార్థన చేయడము, లేక చేతులు ఎత్తి ప్రార్థన చేసి పవిత్రపరచడం అనేది మనం చూస్తున్నాం, వింటున్నాం. నిజంగా ఇప్పుడు చేతులు ఉంచి ప్రార్థన చేయవచ్చా? దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తుందా, లేక మానవుడు తాను కల్పించుకొని ఆ కార్యం నిర్వర్తిస్తున్నారా అన్న విషయాన్ని గురించి మనకు సంపూర్ణంగా తెలియపరచవలసిందిగా డేవిడ్ పాల్ గారిని కోరుచున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. సో ఈ యొక్క ప్రశ్న అనేది చాలామంది కూడా ఈ లోకంలో
నమ్మేటువంటి విషయం ఏమనగా, చాలామంది ఇలా చేతులుంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు వస్తాడని, లేదంటే ఇలా చేతులుంచి ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయని, అద్భుతాలు జరుగుతాయని చాలామంది తెలియనటువంటి వాళ్ళు చేతులుంచి ప్రార్థన చేయమని చెప్పడం మనం చూడగలం. అయితే ఈ హస్త నిక్షేపణ గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఈ చేతులుంచి ప్రార్థన చేసినటువంటి వారు అందరూ కాదు. ఎవరు అంటే వారు అపోస్తులు మాత్రమే చేతులుంచి ప్రార్థన చేశారు. అనేకులు చేయలేదు. అది వారు ఎందుకు ప్రార్థన చేశారు చేతులుంచి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అపోస్తుల కార్యము 6వ అధ్యాయము. అపోస్తుల కార్యము 6వ అధ్యాయము. అపోస్తుల కార్యము 6వ అధ్యాయము. ఇక్కడ 1వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుతున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూసిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. ఇక్కడ ఆలోచించినట్లయితే ఈ 7గురికి అపోస్తులు ఎందుకు ప్రార్థన చేశారు అంటే, ఆల్రెడీ వీళ్ళు పరిశుద్ధాత్ముని పొందినవారు, ఆత్మతో నింపబడినవారు, మంచి సాక్ష్యం పొందినవారు. వీరిని పరిచారకులుగా ఉండటానికి అనగా స్వార్థికులుగా ఉండటానికి మరియు కృపావరములు పొందుటకును వీరిని నియమించటము జరిగింది. 5వ వచనంలో, ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైనా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అపోస్తులు హస్త నిక్షేపణ చేయక మునిపే వీళ్ళు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారు. అపోస్తులు వీరికి ఎందుకు హస్త నిక్షేపణ చేశారంటే, పరిశుద్ధాత్మతో నింపబడటానికి కాదు. ఆల్రెడీ వీళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు. స్తెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అయిన అంత్యోకయవాడును అగు నికోలోసు అని వారిని ఏర్పరచుకునేది. వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ఈ యొక్క అపోస్తులు ఏం చేశారంటే, ఆల్రెడీ ఎవరైతే 7 ఉన్నారో వాళ్ళు పరిశుద్ధాత్మతో నిండుకొనినవారు. వీరిని సువార్థికులుగా నియమించటానికి, కృపావరములు పొందటానికి వీరు హస్త నిక్షేపణ చేశారు. వీళ్ళు 7వ వచనంలో, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. 8వ వచనం, స్తెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. మీరు ఆలోచన చేస్తే ఇక్కడ అంతకు మునుపు స్తెఫను ఎప్పుడు కూడా సూచక క్రియలు కానీ మహత్కార్యాలు కానీ చేయలేదు. అపోస్తులు హస్త నిక్షేపణ చేయటం వలన వీళ్ళు సూచక్రియలు మహత్కార్యాలు చేయగలిగారు. అంటే కృపావరములు పొందారు. ఎలా పొందారు? అపోస్తుల యొక్క హస్త నిక్షేపణ. అయితే ఈ అధికారం మనుషులందరికీ లేదు, అపోస్తులకు మాత్రమే ఉన్నది. అపోస్తులు అనగా అర్థము చెవిలార విన్నవారు,
కంటార చూసినటువంటి వారు, చేతులు పెట్టి తాకిన వారు, క్రీస్తు చేత పంపబడిన వారు, వీరు మాత్రమే అపోస్తులు. వీరికి మాత్రమే హస్తనిక్షేపణ చేసే అధికారం ఉన్నది కనుక అపోస్తులు ఈ 7 మీద హస్తనిక్షేపణ చేసినప్పుడు అప్పుడు స్తెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య గొప్ప సూచక్రియలు మాత్కార్యములు చేయుచుండెను. అంతకు మునుపు స్తెఫను కానీ ఫిలిప్పు కానీ సూచక క్రియలు కానీ మాత్కార్యాలు కానీ చేయలేదు. వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు కానీ చేయలేదు. ఎప్పుడు చేశారు? అపోస్తుల హస్త నిక్షేపణ ద్వారా కృపావరములు వీళ్ళు పొందిన తర్వాత చేయగలిగారు. అయితే మనము ఎవరి మీదైనా హస్త నిక్షేపణ చేయొచ్చా? చెయ్యమని గ్రంథం చెబుతుందా? అపోస్తులు చెప్పారా అయ్యా మీరు వెళ్ళి హస్త నిక్షేపణ చేయమని? చెప్పలేదు. తర్వాత మరి ఒక లేఖనంలో అపోస్తుల కార్యము 8వ అధ్యాయంలో 12వ వచనములో, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు స్వార్థ ప్రకటించుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తీసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తీసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండా ఉండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూసి విభ్రాంతి నొందెను. 14వ వచనంలో, సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించురని యెరూషలేములోని అపోస్తులు విని పేతురు యోహాను వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవని మీద ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసునామమున బాప్తిసం మాత్రం పొందిరి. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. ఇప్పుడు సమరయులు, ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడంటే 8వ అధ్యాయంలో సంఘమునకు గొప్ప హింస కలిగినందున ఈయన ఎక్కడికి వెళ్ళాడంటే సమరయ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క సువార్తను అంగీకరించి లోబడి బాప్తీసం పొందారు. కానీ వారి మీదకి పరిశుద్ధాత్ముడు రాలేదు. అయితే ఈ విషయము జెరూషలేములో ఉన్నటువంటి పేతురు యోహాను విన్నారు. ఏమని అంటే సమరయులు బాప్తీసం పొందారు కానీ పరిశుద్ధాత్ముడు రాలేదు. ఒకవేళ ఈ హస్తనిక్షేపణ చేసేటువంటి అధికారము ఫిలిప్పుకు ఉన్నట్లయితే పేతురు యోహాను జెరూషలేములో నుంచి రావలసిన అవసరం లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫిలిప్పుకి హస్తనిక్షేపణ చేసే అధికారమే ఉంటే ఈ పేతురు యోహాను రావలసిన అవసరం లేదు. ఈ ఫిలిప్పు ఎవరంటే అపోస్తులైన ఫిలిప్పు కాదు, పరిచారకుడైనటువంటి ఫిలిప్పు. అందుకని ఈ హస్తనిక్షేపణ అపోస్తులలో హస్తనిక్షేపణ కృపావరముల కొరకు 7 మీద చేశారు. పరిశుద్ధాత్మను పొందటానికి అపోస్తులు హస్తనిక్షేపణ చేశారు. మరి నేటి దినములలో ఎవరైనా నీ మీద హస్తనిక్షేపణ చేశాడు అంటే దేనికి హస్తనిక్షేపణ చేయుచున్నాడు? పరిశుద్ధాత్మని పొందటానికా లేక కృపావరములు పొందటానికా? ఒకవేళ కృపావరములు పొందటానికి నీ మీద ఎవరైనా హస్తనిక్షేపణ చేసినట్లయితే ఆ హస్తనిక్షేపణ చేసేటువంటి వారు అపోస్తులు అయి ఉండాలి. అయితే నేటి దినములలో ఎవరైనా అపోస్తులని చెప్పినట్లయితే ఆ వ్యక్తి ఏ లేఖనము ప్రకారం అపోస్తులు అయ్యాడో చెప్పాలి. తనను తాను ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వ్యక్తి నేను అపోస్తులని చెప్పాను అనుకో, ఏ లేఖనం ప్రకారం నేను అపోస్తులను అయ్యాను, ఏ అధికారం నాకు అపోస్తులుగా ఇవ్వబడింది అనేది అతడు చెప్పగల లేఖనాలను చెప్పాలి. లేఖనములను చెప్పకుండా నేను అపోస్తులను నేను ప్రవక్తనని చెప్పినట్లయితే ఏ లేఖనం ప్రకారం నువ్వు ప్రవక్తవయ్యావు, ఏ లేఖనం ప్రకారం నువ్వు అపోస్తులు అయ్యో చెప్పాలి. మరి ఒక లేఖనాన్ని చూసినట్లయితే అపోస్తుల కార్యము 19వ అధ్యాయము. ఇక్కడ అపోలో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశంలో సంచరించి
ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూసి వారు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురని వారు అడగగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పారు. వీళ్ళు ఎవరి చేత బాప్తిసం పొందారంటే యోహాను చేత బాప్తిసం పొందారు. యోహాను బాప్తిసమే మారు మనసు నిమిత్తం. యోహాను క్రీస్తు ప్రభు వారికి బాప్తిసం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి వచ్చాడు. కానీ క్రీస్తు ప్రభు వారికి కాకుండా ఎవరికి బాప్తిసం ఇచ్చినా కూడా పరిశుద్ధాత్ముడు రాడు. వీరు యోహాను చేత బాప్తిసం పొందారు. అప్పుడు అతడు అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందినగా వారు యోహాను బాప్తిసమును బట్టి అని చెప్పారు. అందుకు పౌలు యోహాను తన వెనక వచ్చున వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనే ప్రజలతో చెప్పాను. మీరు మారు మనసు విషయమై బాప్తిసం ఇచ్చినని చెప్పాను. వారు ఆ మాట విని ప్రభువైన యేసునామమున బాప్తిసం పొందిరి. తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చెను. ఇక్కడ పౌలు గారు చేతులు ఉంచినట్టుగా ఉంది. పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చారు. ఇంకొకటి విషయం ఏంటంటే నేటి దినంలో చాలామంది అపోస్తులు అని చెప్పుకుంటారు. ఓకే, అపోస్తులు అని చెప్పుకునే మాటలైతే మార్కు సువార్త రాసినటువంటి గ్రంథకర్త అయిన మార్కు అపోస్తులు అని చెప్పుకోలేదు. లూకా సువార్త అపోస్తుల కార్యములు రాసినటువంటి లూకా అపోస్తులు అని చెప్పుకోలేదు. పౌలు పత్రికలు రాసేటప్పుడు 13 పత్రికల్లో అపోస్తులైనటువంటి పౌలు నా కుమారుడైనటువంటి తీమోతికి శుభమని చెప్పి వ్రాయినది అనడే కానీ అపోస్తులైన పౌలు నా కుమారుడైనటువంటి తీమోతికి అపోస్తులుడైన తీమోతికి శుభమని చెప్పి వ్రాయినది అనలేదు. పౌలు గారు ఎప్పుడు తీమోతిని అపోస్తులైన తీమోతి అని పిలవలేదు, అపోస్తులైన తీతు అని పిలవలేదు, అపోస్తులైన తుకీకు తెర్తియు అని పిలవలేదు, అపోస్తులైన సిల్వాను అని పిలవబడలేదు, అపోస్తులైన ఎరస్తు అని పిలవలేదు, అపోస్తులైన ఒనేసిమ అని పిలవలేదు, అపోస్తులైన ఫిలోమాను ఎఫ్రోదితు అర్కిప్ప అని పిలవలేదు, అపోస్తులైన నుంపాకును అని పిలవలేదు, అపోస్తులైన యాసోన్ అని పిలవలేదు. క్రొత్త నిబంధనలో అనేక మంది దైవజనులు ఉన్నప్పటికీ పౌలు గారు వారిని అపోస్తులని ఎక్కడ సంభాషించలేదు. అయితే నేటి దినములలో వీరు అపోస్తులని చెప్పుకుంటున్నారు. అపోస్తులని చెప్పుకున్నటువంటి వీళ్ళు ఎవరనగా దొంగ అపోస్తులు, అపోస్తుల యొక్క వేషమును ధరించుకున్నారు. అపోస్తుల యొక్క వేషమును ధరించుకున్నటువంటి దొంగ అపోస్తులని మనము కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో చూడగలము. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఉంది. అలాగనే మొదటి పత్రికలో కూడా 12వ అధ్యాయంలో అందరూ అపోస్తులులా, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయువారా అని చెప్పడం జరిగింది. అంటే అందరూ అపోస్తులులా అంటే అందరూ అపోస్తులు కాదు అని అర్థం. అందరూ ప్రవక్తల అంటే అందరూ ప్రవక్తలు కాదు అని దాని యొక్క అర్థమై ఉన్నది. అందుకని మీరు ఆలోచన చేసినట్లయితే ఎవడైనాను హస్తనిక్షేపణ చేసి ప్రార్థన చేస్తాను అంటే వాడు దొంగ అపోస్తులని, వాని దగ్గర వరములు లేవని, స్వస్థత వరాలు లేవని, కృపావరాలు లేవని మీరు ఆలోచన చేయాలి. ఒకవేళ వాని దగ్గర వరాలేగిన ఉన్నట్లయితే నూనె రాయకూడదు. అపోస్తులు ఎప్పటికి కూడా పిలిచాయా, మీరు ఈ నూనె డబ్బా వచ్చి 2 కాసులు, 2 వెండి నాణ్యాలు, 1 బంగారపు నాణ్యము, దీన్ని కొనుక్కోండి, దీన్ని రాసుకోనని చెప్పలేదు. అపోస్తులు ప్రార్థన చేశారు, వాళ్ళు స్వస్థత పొందారు. మళ్ళీ స్వస్థత వరాలు, కృపావరాలు నీకు కలిగి ఉన్నప్పుడు మరలా నువ్వు ఎందుకు నూనె అమ్ముకుంటున్నావు? నూనె డబ్బాలు ఎందుకు అమ్ముకుంటున్నావు? సో అందుకని
అపోస్తులు మాత్రమే హస్త నిక్షేపణ చేశాడు కానీ ఎవడైనాను హస్త నిక్షేపణ చేయటానికి లేదు. పౌలు తిమోతితో ఏమంటాడంటే, నీవు త్వరపడి ఎవరి మీద హస్త నిక్షేపణ చేయకుము. ఆ దినమే చెప్పాడు, ఎవరి మీద హస్త నిక్షేపణ చేయకమని చెప్పాడు. కనుక నేటి దినములలో చేతులుంచి ప్రార్థన చేయటం అనేది తప్పు. అలా చేయటానికి వీల్లేదు. అపోస్తులు మాత్రమే అలా చేశారు అనేటువంటి విషయాన్ని గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ బ్రదర్, మంచిది. ఈ యొక్క దినాలలో అత్యవసరమైన ప్రశ్న, మనుషులు కూడా విశ్వాసులుగా ఉంటూ దేవుని యొక్క వాక్యమును సరిగా చదవకపోవటం వలన ఆ పాస్టరు యొక్క విధానాన్ని బట్టి మరి చేతులు ఉంచి ప్రార్థించడం ద్వారా స్వస్థతలు కలుగుతున్నాయని వారు చూపించడం ద్వారా చాలామంది నమ్మి అవే సత్యమని జీవిస్తున్నారు. అవి దేవుని యొక్క వాక్యమందు కేవలం చేతులుంచి ప్రార్థించిన వారు ఎవరు అంటే అపోస్తులు మాత్రమే. వారికి మాత్రమే అధికారం ఉంది. అలాగనే వారు ఎవరి మీదైతే చేతులుంచి ప్రార్థించగలిగినారో వారు మాత్రమే ఈ యొక్క స్వస్థతలు మాత్కార్యాలు చేయుటకు మనం గ్రంథంలో చూడగలుగుతున్నాం. కాబట్టి ఇట్టి గొప్ప సత్యాన్ని మరియు సహోదరులు డేవిడ్ పాల్ గారి ద్వారా తెలియపరిచినందుకు వారికి ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు.